రివార్డ్ ఆన్ ఎర్త్, భూమిపై ప్రతిఫలము. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అలాగే నా మెసేజ్ ప్రపంచానికి వెళ్ళబోతుందని ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఈ తెలుగు మెసేజ్ ఇంగ్లీష్లో తర్జుమా అయిపోద్ది ఆటోమేటిక్గా. ప్రపంచం అంతా నా మెసేజ్ వింటారు. ఇవాళ మెసేజ్ చాలా ప్రాముఖ్యమైనదండి. కూర్చున్న మీకు నా మెసేజ్ వచ్చి ప్రపంచంతో చెప్తున్నా, పాజిటివ్గా మెసేజ్ ఆలకించండి, లేకపోతే మీకు బాధ కలుగుతుంది, నా మీద కోపం వస్తుంది. దేవుడు మాట్లాడితే మనం ఎలా స్పందిస్తాం అలాగే మెసేజ్ వినండి. వింటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మెసేజ్ వినిన తర్వాత మీరు బాధపడి పాస్టర్ గారు నాకే చేశారు పనికిమాలిన ప్రసంగం అనుకుంటే మీరే నష్టపోతారు. ఏమిటండి పాస్టర్ గారు మీరు మెసేజ్ మొదలు పెట్టకుండా ఏమి చెప్తున్నారంటే, ఈ మెసేజ్లో అటువంటి శక్తి ఉంది. ఇవాళ మూలవాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. దాని వివరణ చాలా డీటెయిల్గా చూస్తాం. ఇవాళ మూలవాక్యము సామెతలు 11:31. సామెతలు 11:31 మూలవాక్యం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. నీతిమంతులు అంటే మంచివాడు అనేవాడు, నీతిని జరిగించేవాడు భూమి మీద ప్రతిఫలం పొందుతాడు. భక్తిహీనులను పాపులను, భక్తి లేనోడు పాపి మరి నిశ్చయంగా ప్రతిఫలం పొందుదురు కదా. నిశ్చయంగా ప్రతిఫలం పొందుతారు. ఎక్కడమ్మా? భూమి మీద. చాలా జాగ్రత్తగా వినండి, అందుకే ముందే చెప్పాను. ఇది పరలోకము నరకం అనేది ఫైనల్, లాస్ట్. అది పరలోకంకి వెళ్ళినాడు పరలోక మహిమలు అనుభవిస్తాడు, అది లాస్ట్. నరకానికి వెళ్ళినాడు అగ్ని ఆరదు పురుగు చావదు, అది కూడా లాస్ట్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడేమో మళ్ళీ చదవండి. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. నీతిమంతులు మంచి చేసినప్పుడు ఒకడు ఉన్నాడు చూసారా, వాడికి ప్రతిఫలం పరలోకంలో ఉంటుంది కానీ ఇక్కడ కూడా పొందుతాడు. రెండవడమ్మా భక్తిహీనులను పాపులను. భక్తిహీనులు అంటే భక్తి ఉన్నట్టుగా నటించిన వాళ్ళు కూడా భక్తిహీనులే. పైకి భక్తి గల వారి వాళ్ళే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు కూడా భక్తిహీనులే. రెండవడమ్మా పాపులను. పాపి. పాపం అంటే దేవుడు సంధి చేసుకుంది పాపం. దేవుడు పాపుల్ని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం ప్రేమించడు. దేవుడికి చేతకాలం ఏమన్నా ఉంటాయంటే ఉన్నాయి. ఏంటంటే పాపముతో ఆయన సంధి చేసుకోడు. నువ్వు దేవుడి దగ్గరికి రావాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టే రావాలి. ఓకే, విషయానికి వద్దాం. భూమి మీదే ప్రతిఫలం పొందుతారట మంచోళ్ళు. భక్తిహీనులు పాపులు ఇక్కడే పొందుతారట. మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నీకు కలిగిన రోగాలు, నీ కుటుంబ పరిస్థితి, కథాకుతలమవుతున్న నీ జీవన విధానం, దీనికి ఏం చేస్తామండి? చాలామంది ఆడవాళ్ళు చాలా తెలివి ఏంటంటే, మా భర్త వల్లే నాకు ఈ శ్రమలన్నీ వస్తున్నాయని అంటారు. ఈ డాక్టర్లు కూడా ఎంత పనికిమాలినంటే, ఈవిడ రోగాలతో డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ అడుగుతాడు, అమ్మ మీ ఆయన వల్ల మీకేమైనా కష్టాలు ఉన్నాయి? ఆడవల్లే సరే ఎన్ని నాకు రోగాలేండి. నీ భర్త వల్ల నీకు బీపీ రావడం ఏంటమ్మా? నీ భర్త వల్ల నీకు రోగాలు రావడం ఏంటి? అంటే ఈ వాక్యం నువ్వు ఎప్పుడు చదవలేదు, వినలేదు. ఈ వాక్యం ఎప్పుడు కూడా అర్థం చేసుకోండి. సోషల్ మీడియాలో నేను ఒకరోజు చూస్తున్నా, ఆ కోడలు అత్తను కొట్టేస్తుంది. ముసలి ఆవిడండి, చాలా ముసలాడు, నిలబడలేకపోతుంది, శుభ్రం కొట్టేస్తుంది అత్తని. ఈ లోపల కొడుకు వచ్చాడు. కొడుకు వచ్చి ఎందుకు మా అమ్మను కొడుతున్నాను కదా, ఆడు కూడా కొట్టేస్తున్నాడు. ఆ ముసలాడు అక్కడ మొక్కల కుండీల దగ్గర పడిపోయిందండి. అదేంటండి అవాళ జరిగిన దృశ్యం. దీనికి ప్రతిఫలం అనేది ఉంటుందా ఉండదా? ఈ వాక్యాన్ని బట్టి ఉంటుంది కదా. పాపాలన్నింటిలో భయంకరమైనది ఏంటంటే తల్లిదండ్రులు కొట్టడం అనేది. దేవుడు క్షమించని పాపం అది. నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించకపోతే పర్వాలేదు. ఏంటండి నీ భార్య అతను కొట్టేసి నువ్వు వెళ్ళి కొట్టేస్తే ఆ ముసలి ఎంత బాధపడుతుందండి. ఏంటి మీరు అనుకుంటున్నారండి, విధవరాలైన స్త్రీలు ఉన్నారనుకోండి. నాకు ఒక ఆవిడ తెలిసినవాడే, ఆవిడ లేదనుకోండి, చనిపోయింది. ఆ కొడుక్కి చాలా భయపడిపోతుండేది. నేను ఒక రోజు వెళ్ళాను, అమ్మ ఎందుకమ్మా వాడికి అంత భయపడతాను? బాబు ఆడు సమాజ్ చేస్తాడో చేయడా బాబు, నా భర్త లేడు బాబు, ఆడే నాకు ఆవిడే దిక్కు అంటే ఆ విధవరాళ్ళు రోదన చేస్తారండి. ఆ రోదన పైకి చెప్పరు. ఏ తల్లి తన కొడుకు నాశనం అయిపోయి కోరుకోదు.
కొడుకు కొడుతున్నా భరిస్తుంది, కొడుకు చూడకపోయినా భరిస్తుంది. కానీ భరించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? ఆయన నీకు చక్కెర వడ్డీతో సహా నీ మీదకి శిక్ష పంపిస్తాడండి. అప్పుడు ఆ బుద్ధిహీనులు ఏమంటారు తెలుసండి? ఆడు ఏమంటాడు తెలుసా? మర్చిపోతాడు, తల్లిని కొట్టాడని, తండ్రిని కొట్టాడు, మర్చిపోతాడు. కానీ కష్టం వచ్చినప్పుడు అనుకుంటాడండి, నేను ఏం తప్పు చేశాను నాకు ఈ శ్రమలో, నేనేం తప్పు చేశానని ఈ కష్టాలు నాకు అని అంటాడండి. అదేంటి తెలుసమ్మా? ఆత్మీయ అంధకారం, భ్రష్టత్వం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తుదకి నాశనాన్ని నడిపిస్తుంది. నేను చెప్తున్నాను, నీకు రోగాలు ఉన్నాయంటే ఒకసారి మోకాళ్ళు వేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, నేను ఎవరికి అన్యాయం చేశాను, ఎవరికి మోసం చేశాను, నా భర్తకు మోసం చేశాను, నా భర్తను బాధ పెట్టాను, నా భార్యను బాధ పెట్టిన ఆలోచిస్తే దేవుడు నీకు చూపిస్తాడు. ఏమంటే నేను చెప్తున్నాను, దేవుడు అంటున్నాడు నా మాటలు, తలంపులో కూడా నేను తప్పు చేయటం లేదండి, చెయ్యను కూడా. నాకేదైనా తప్పు అనిపిస్తే ప్రభుని ముందు క్షమాపణ అడుగుతాను, వీలైతే ఎదుటిన్న వ్యక్తులను కూడా క్షమాపణ అడుగుతాను. నిన్నటి దినాన్ని ఒక ఆయన హాస్పిటల్లో పడిస్తాడు. మరి ఉద్యోగమైన వాడు, పాస్టర్ గారు, సేవ చేశాడు. నేను ఎక్కువ ప్రేమిస్తాను, నేను అందరినీ ప్రేమిస్తాను. ఆయనకి హార్ట్ ఆపరేషన్ చేశాడు. ఫోన్ చేశాను, ఆయన ఏడుస్తున్నాడు, నేను ఏడుస్తున్నాను. ప్రభువా ఆయన కాపాడు ప్రభు అని. మీరు ఒకటి గమనించుకోండి, పాస్టర్ గారు ప్రార్థించేస్తే మీ శిక్షలు ఆగిపోవు. అర్థమవుతుందండి? దేవుడు ఒక్కసారి మీకు శిక్షలు ప్రారంభం చేసాడంటే ఎవడు ఆపలేడు భూప్రపంచంలో. అది పరలోకమందు నీ చిత్తము నెరవేరులాగా భూమి మీద జరుగుతుంది. సమూయేలు అభిషేకించాడు సౌలు రాజుని, కానీ సౌలు రాజుని దేవుడు తీసేశాడు. కానీ సమూయేలుకి బాధ ఉంది, ఎలాగైనా నేను మళ్ళీ నిలబెట్టాలని ప్రయత్నాలు చేశాడు. దేవుడు చెప్పాడు, సమూయేలు వాడి గురించి నువ్వు మర్చిపో అని చెప్పాడు. నేను చెప్తున్నానండి, ఇవాళ నువ్వు కష్టాలు పడుతున్నావు, బాధలు పడుతున్నావు, నీ కుటుంబంలో నెమ్మది లేదు, నువ్వు ఆర్థికంగా బాధపడుతున్నావు, ఆధ్యాత్మికంగా బాధపడుతున్నావు, సమస్యలతో ఉన్నావు అంటే ఫస్ట్ థింగ్ చేయవలసింది ఏంటంటే ఈ వాక్యం ధ్యానించు. చదవదే. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. నువ్వు నీతి మంత్రాలు అయితే, నువ్వు నీతి మంత్రుడు అయితే భూమి మీద నీకు ప్రతిఫలం ఇస్తుంది. ఎవడు ఆపలేడండి. ఏంటి నేను చెప్తున్నానండి, ప్రభు వింటున్నాడు. నా జీవితంలో 73 సంవత్సరాల ఓడికి నేను అపకారం చేయలేదండి. ఎవడు ఆస్తిని నేను కొల్లగొట్టుకోలేదండి. ఎవడు స్థితిగతులు నేను దొంగిలించలేదండి. అమెరికా దేశ పాస్టర్ గారు వచ్చారు, చాలా పెద్ద ఆయన, ఇప్పుడు 93వ సంవత్సరానికి చెప్తున్నా. చాలా పెద్ద పాస్టర్ ఆయన. ఇక్కడ పెద్ద హై స్కూల్కి హెడ్ మాస్టర్గా పనిచేసాడు, MA/BEd. కొంతమంది చదువులు ఉంటాయి కానీ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది చదువుకోవడం రాదు. అది అధ్యయనం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఒక దొరగారు ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఆ డీటెయిల్స్ అడుగుతున్నాడు. వాళ్ళు చర్చికి రమ్మనిపిస్తాడు. ఆయన తీసుకొని నా దగ్గరికి వచ్చి, వెక్టర్ గారు ఆయన నాకు ఇంగ్లీష్ అర్థం అవ్వట్లేదు సార్, మీరు కొద్దిగా నాకు చెప్పండి అన్నాడు. నేను చెప్పాను, అడిగితే వరకు తెలుగు రాదు కదా. అవి నేను చెప్పాను, రే అని నేను పిలుద్దామని అనుకుంటున్నాడు కదా, నువ్వు నాతో మాట్లాడిస్తే నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడదని తెలిస్తే నాకు టాలెంట్స్ లేదా, నిన్ను వదిలేసి నన్ను రమ్మంటాడు రా. కానీ నేను చేయగలను అలాగా. నా స్నేహితుడు అండి, నేను బహుగా ప్రేమించిన స్నేహితుడు, నా కెనడియన్ మిషనరీస్ వస్తేనండి 3 రోజులు నా దగ్గర మీటింగ్లు పెట్టుకోవడానికి ఏమని అడిగాడండి. చాలా ఐ లవ్ హిమ్ వెరీ మచ్. ఎందుకంటే నా కష్టకాలంలో సహాయం చేశాడు వేలలో. 3 రోజులు ఆ దొరలు వెళ్ళిన తర్వాత ఆ దొరలు దొంగిలించి నాకు నష్టం ఎంత చేసాడు తెలుసండి, 2 కోట్లు నష్టం చేశాడు. నేనేం బాధపడలేదు. అయినా సరే ఆయన మీటింగ్లు పిలిచాను, గౌరవించాను, ప్రేమించాను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటేనండి ప్రేమ. నా బలహీనత ఏంటంటే ప్రేమిస్తాను, పనికి మాలినోని కూడా ప్రేమిస్తాను, నన్ను తిట్టినోని కూడా ప్రేమిస్తాను. నా ప్రేమ గురించి చెప్తే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మా ఇంటి మీద రోడ్లు తుడుస్తారు, వాళ్ళందరూ నాకు చాలా మర్యాద ఇస్తారు. మా వీధులు అందరూ నాకు మర్యాద ఇస్తారండి. చాకులోడు ఎవడండి మా వీధిలో వచ్చేవారు నన్ను అడిగండి, ఈ పాస్టర్ గారు వెళ్ళేటంటే అంటే అమ్మ అని దేవుడమ్మ అని చెప్తారు. ఎవడైనా సరే, ఎక్కడైనా సరే ఇటు దొంగ పాస్టర్ అని చెప్తే ప్రసంగాలు కూడా చేయను. ఆ రోడ్లు తుడిసే ఒక ఆయన కుర్రోడు, వినోద్ అనేది పేరు, వాడు చిన్నపిల్లాడు కానీ అడిగి 2 కొడుకులు, 2కి పెళ్ళిళ్ళు చేసి వారం రోజు నుంచి రావట్లేదు. నేను వాళ్ళని అడిగాను వర్కర్స్ని, ఎందుకంటే రావట్లేదు వినోద్ అని. సరే వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు సార్, హార్ట్ అటాక్. చిన్నపిల్లాడు ఆడు కూడా, పెళ్ళైనవాడు కానీ చిన్న వయసులోనే చనిపోయాడు.
అనగానే చాలా బాధపడాను, ఏడ్చాను. ఏడ్స్ ప్రార్థన చేశాను. ప్రభువాడికి ఓదార్పునివ్వండి ప్రభు అని ప్రార్థన చేశాను. నేను వచ్చాను డ్యూటీకి. వచ్చిన తర్వాత వినోద్ రారా అని, రే వినోద్ నీ కొడుకు చచ్చిపోయినాడు ఏడ్చాడు అని చెప్తే ఏడుస్తున్నాడు. నాకు ఇప్పుడు ఏడుపు వస్తుంది. చిన్నపిల్లాడు కదండి, ఈడే చిన్నపిల్లాడు, ఆడు ఇంకా చిన్నపిల్లాడు, భార్య ఉంది. ఏడుస్తుంటే ఆడ ఏడ్చేస్తున్నాడు. ఆడికి కొంత డబ్బు ఇచ్చాను, ఎక్కువ డబ్బులు ఇచ్చాను. అరే ఉంచుకోరా ఇవి, అరే వినోద్ జీవన్ మరణాలు అనేవి దేవుడి చేతులు ఉన్నారా, నేనేం చేయలేను, నేను కూడా ఏడ్చాను నీతో పాటు, నేను ఏడ్చి ప్రార్థన చేశాను అంటే ఆడు ఎంత ఏడ్చాడండి. వాళ్ళందరికీ సాక్ష్యం చెప్తున్నాడు, అయ్యగారు దేవుడమ్మ అయ్యగారు. ఎందుకు ఏడాలండి, రోడ్లు తుడిచేవాడి గురించి నేను ఎందుకు ఏడాలి? అదే విక్టర్ ప్రభాకర్, అదే విక్టర్ ప్రభాకర్. నా భార్య ఇక్కడ ఉంది, అడగండి. వాళ్ళ ఇంటిది నేను ఏది ఆశించలేదు. నా ఆవిడికి చెప్పాను, నీకు ఇచ్చినాడు పోర్షన్ ఎవరో పేద అమ్మాయికి ఇచ్చిమని చెప్పాను. ఎవరిది ఆశించలేదండి. నా వియ్యంకుడు కోటీశ్వరుడు అండి. కానీ వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ పెద్దలందరి మధ్యన నీకు చెప్పాను, నీ కూతురు కట్టుకునే బట్టలతోటే పంపించని చెప్పాను. కానీ నయా పైసల దగ్గర తీసుకోలేదు. చెప్పాను సార్లు గిర్లు ఏం పట్టుకురావద్దు, నాకు మా ఇంట్లో బోల్డ్ ఉన్నాయి సార్ సామాన్లు. 30 లక్షలు పెట్టి పెళ్లి చేశారండి. మీరందరూ వచ్చారు. విక్టర్ ప్రభాకర్ ఆశీర్వదింపడానికి కారణం ఏంటంటే అన్ని విషయాల్లో నేను సాక్ష్యం కలిగి ఉన్నానండి. పాస్టర్ గారు నన్ను ప్రేమిస్తుందా తిరగబడుతున్నది ఆవిడ ఇష్టం, కానీ ఐ లవ్ హర్ వెరీ మచ్. దేవుడి తర్వాత నా భార్యనే నేను ప్రేమిస్తాను. నా కొడుకు నన్ను ప్రేమిస్తున్నా లేదు నాకు అనవసరం, కానీ వాడిని చాలా ప్రేమిస్తాడు. నా కొడుకు నేను చేసిందండి నా బంధువులు కదా ఎవడు చేయలేడండి. నా కొడుకు వాళ్ళు రాజులాగా ఉన్నాడంటే వాడికి అన్నీ సమకూర్చాను వాడికి. నా కొడుకు కాలేజీకి వెళ్ళినప్పుడు అండి, డిగ్రీకి వెళ్ళినప్పుడు సొంత కార్లో వెళ్ళేవాడు. కారు అక్కడ పార్కింగ్ చేసేవాళ్ళు. అటువంటి స్థితి అందరికీ రాదండి. కారులో వచ్చి దించి వెళ్ళిపోతారు పిల్లల్ని. నా కొడుకుని అంత అపురూపంగా పెంచాను. వాడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అన్నది వాడి ఇష్టం. అది రెండు వాళ్ళందరికీ చెప్తున్నానండి, నీవు ఈవేళ పడుతున్న శ్రమలు కష్టాలకి బలమైన కారణం ఉంటుంది. మీరు దౌర్జన్యంగా లేదు అనుకుంటే అది మీ కర్మ, మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. అయితే ఇక్కడ విషయం గమనించుకోవాలి ఏంటంటే, నేను ఎంత తప్పు చేశానని గ్రహించి ప్రభు నువ్వు క్షమాపణ అడిగితే క్షమించబడతావు, దేవుడు క్షమిస్తాడు. కానీ శిక్ష ఉంటుంది, ఇంత భయంకరమైన శిక్ష ఉండదు. శిక్ష మాత్రం ఉంటుంది గ్యారంటీగా. దావీదు గారు తన జీవితంలో అంటున్నాడు, దేవా నువ్వు మరణము పొందినంతగా నన్ను శిక్షించావు కానీ మరణానికి అప్పగించలేదు. దావీదు చేసి ధ్యానిస్తాం వాక్యంలో. దావీదు చేసిన తప్పులకు శిక్ష అనుభవించాడు. మీరు అనుకుంటున్నారు విక్టర్ ప్రభాకర్ హ్యాపీగా ఉన్నాడు ఏంటి, ఏటి లోటు ఆయనకు అనుకుంటున్నారు. కానీ నా బాధ నాకు ఉంటుంది, ఏడుస్తాను. చిన్న పిల్లలకి ఏడ్స్ ప్రార్థన చేస్తాను. కారణం ఏంటంటే నా చుట్టూ ఉన్నవాళ్ళు క్రూర మృగాలు, వయోముఖ విషకంభాల మధ్య జీవిస్తుంటారు. ప్రేమ ఉండదు వాళ్ళకి. ఈ నెల వాడుకుందామనే చూస్తారు. చాలామంది అంతే. నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆలోచిస్తున్నారో చెప్పమంటే నేను చెప్తానండి. ఎవరు వింటలేదో నాకు తెలుస్తుంటుందండి. నేను అమెరికా దేశంలో ఉంటూ ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారికి చెప్పాను, మీకు చెప్పిన పని ఎందుకు చేయలేదని చెప్పాను. ఆలోచన వీడు ఎక్కడ చూసాడు, నేను ఎప్పుడే చేస్తాను, మీరు అర్జెంటుగా నేను ఒక పాస్టర్కి 5,000 ఇవ్వమని చెప్తే నా ఫోన్ ఇలా పెట్టగానే మీరు అది ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి 5,000 ఇవ్వాలని చెప్పాను. దేవుడు నాకు చెప్పాడండి. దేవుడు నాకు చూపిస్తుంటాడండి, మీరు ఏది చేస్తున్నారో నాకు చూపిస్తుంటాడు. ప్రార్థన చేస్తాను అంతే మనుషుల గురించి. ఇప్పుడు ఆలోచన చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. మీరు కష్టాల్లో ఉన్నారు, మీ కుటుంబం బాధల్లో ఉంది. మా అమ్మాయి మంచిదేనండి, అల్లుడు వల్లే. మీ అమ్మాయి మంచిది ఎందుకు అయిందిరా? మీ అమ్మాయి మంచిదైతే భర్తతో ఉంటుంది. కష్టమైన నష్టమైన భర్తతో ఉన్నది భార్య తప్ప కష్టం వస్తే వెళ్ళిపోయేది భార్య కాదు. పట్టు చీర ఇస్తేనే కాపురం చేసే అలాంటి భార్యలు కూడా వాడికి అవసరం లేదు. భార్య ఎక్కడ ఉండాలండి? ప్రమాణాలు చేశారు కదా, ఏం చెప్పారండి? వ్యాధి ఎందును, బాధ ఎందును, కష్టములందును, రోగములు భర్తతో ఉంటావా? అడిగి రోగం వచ్చింది వెళ్ళిపోతావా నువ్వు? పిచ్చిదానా, ఆరోగ్యంగా ఉన్న భర్తని, డబ్బులు ఉన్న భర్తని ఏ భార్య అయినా ప్రేమిస్తుంది. పిచ్చిదైనా బాగిలేని నుండి ప్రేమించినప్పుడే నువ్వు గొప్ప భార్యవి. కష్టాల్లో ఉన్న భర్తని ప్రేమించినప్పుడే నువ్వు గొప్ప భార్యవి. అలాగే నీ భార్య ఒక పనికి మాలిదైనప్పుడు దాన్ని ప్రేమించిన వాడు నువ్వు గొప్పవాడివి.
నా ప్రేమ చాలా గొప్పదండి. నా బలహీనత ఏంటంటే ప్రేమించడం. నా బలం ఏంటంటేనండి ప్రార్థన. నేను ప్రార్థన చేసినంటే జరిగి తీరుతుందండి, అంతే, కంపల్సరీగా జరిగి తీరుతుంది. అద్భుతాలు దేవుడు నా జీవితంలో చేశాడండి. నేను ప్రార్థన చేస్తే 3 చచ్చిపోయిన వాళ్ళు బతికారండి. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా మెసేజ్ ఉన్న ప్రపంచంతో కూడా చెప్తున్నాను. నా అల్లుడి వల్ల ఎలాగైపోయింది, నా కూతురు వల్ల ఎలాగైపోయింది, నా కోడలు ఎలాగ అనుకోవద్దు. దయచేసి నిన్ను నువ్వు సరి చేసుకో. నీ బాధలు, నీ రోగాలు నీ పాపాన్ని బట్టే నీకు వస్తాయి. నీ భర్త వల్ల రాదు, నీ భార్య వల్ల రాదు. మళ్ళీ ఒకసారి చదివితే మూలవాక్యం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. నీతిమంతులు అనేవాడు తప్పకుండా భూమి మీద ప్రతిఫలం పొందుతాడండి. ఎవడండి నీతిమంతుడు ఉన్నాడంటే? ఎవడు నీతిమంతుడు లేడు. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడని బైబిల్ పొందడం. ఎవడు నీతిమంతుడు అంటే? ఎవడైతే వాడు పాపాలు ఒప్పుకుంటాడో దేవుడు వాడిని ఏం చేస్తున్నాడండి? పాపం లేనివాడిగా చేసేస్తున్నాడు, పవిత్రుడిగా చేసేస్తున్నాడు. విక్టర్ ప్రభాకర్ స్ట్రీట్ ఫైట్స్ చేశాను. విక్టర్ ప్రభాకర్ ఆడపిల్లలు తిప్పాను. విక్టర్ ప్రభాకర్ పనికి మాలినాడు. ఐఎమ్ ద వర్స్ట్ ఫెలో ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఈ భూ ప్రపంచంలో పనికి మాలు నీచ నిత్కృష్టంగా జీవించానండి. పౌలు గారు అన్నాడండి, నేను ప్రధాన పాపిని అన్నాడండి. నేను అది ఏడ్చి ప్రార్థన చేశాను. పౌలు గారు, మీరే ప్రధాన పాపి అంటే మీ పాద ధూళి కూడా నేను పనికిరాను సార్ అంటానండి. ఏడుస్తానండి. ప్రభువుని అడిగాను, క్షమించబడ్డాయి నా పాపాలు, నా దోషాలు క్షమించబడ్డాయి. ఇవాళ ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడతానండి. యేసు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడతాను. నేను ప్రార్థన మోకరించగానే దేవదూతలు నా గదంతా వచ్చేస్తాయి, వెలుగు వచ్చేస్తుంది. దేవుడితో మాట్లాడుతుంటా, పరిశుద్ధులతో మాట్లాడుతుంటా, దేవదూతలతో మాట్లాడుతుంటా. దేవుడు ఆ రీతికి నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇవాళ నాకు బంధువర్గాలకి ఏం సంబంధం లేదండి. నాకు నా భార్యకి ఏం సంబంధం లేదు. నేను దేవుడే, నాకు నా కొడుకే, నేను నా దేవుడే. అది సత్యం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకోండి. మీరు మీ దేవుడు అనేది నిజం తప్ప ఈ బంధువర్గాలన్నీ నిజం కాదు. ఎవడు నీతో రాడు. తల్లి గర్భం నుండి దిగంబర వచ్చో దిగంబర వెళ్ళిపోతాం. కానీ నువ్వు చేసావు చూసావు ఆ పనులు, వాటి ఫలాలు మాత్రం ఇక్కడ అనుభవిస్తావు. అనుభవిస్తున్నారు చాలామంది. అనుభవిస్తూ కూడా లాళ్ళని దూషిస్తారు. అనుభవిస్తూ కూడా లాడి వల్ల అయింది, అనుభవిస్తారు నీళ్ళు వల్ల అయిందంటే. అంటే నాకు తెలిసిన కుటుంబం ఇద్దరు అక్క చెల్లెళ్ళకి సెదరెన్స్ అయితే ఈ అల్లుళ్ళ వల్లే మాకే సెదరి. ఈ పనికి మనలోకి అల్లుళ్ళు వాళ్ళు సెదరన్లు వేయాలి. వాళ్ళ కుటుంబం భ్రష్ట కుటుంబం, భయంకరమైన కుటుంబం అది. ఇవాళ అల్లుళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు మాత్రం భ్రష్టత్వంలో జీవిస్తున్నారు. ఈ కేర్ఫుల్. మళ్ళీ ఒకసారి చదువుతలేదు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. భక్తిహీనులను పాపులు మరి నిశ్చయంగా ఎక్కడండి? భూమి మీదే. పరలోక రాజ్యం నరకం తర్వాత. వివరాలకు వెళ్దామండి. నెంబర్ 1 చదువుతాలి. అంతిమ ప్రతిఫలాలు దేవుని రాజ్యం అయినప్పటికీ. దేవుని రాజ్యం అంతిమ ప్రతిఫలాలు అంటే నువ్వు ఇక్కడ చేసిన మంచి పనులకు కానీ దేనికైనా దేవుని రాజ్యమే లాస్ట్. దట్ ఈస్ ద లాస్ట్. తర్వాత దేవుడు భూమిపై, దేవుడు ఈ భూమి మీద విశ్వాసము, విధేయత మరియు దయ కోసము శాంతి, ఆధ్యాత్మిక వృద్ధి మరియు శ్రమ ఫలాలను అనుభవించుట. ఈ శ్రమ ఫలాలు నేను అనుభవిస్తాను. అండ్ విక్టర్ ప్రభాకర్ అన్న వాడికి ఎవడేమి ఇచ్చలేదండి. మా నాన్న ఆస్తిని వాళ్ళకి తీసుకోదు. ఎవడైనా తల్లిదండ్రుల ఆస్తిలో ఆశించిన ఆడికంటే పనికి మళ్ళీ పిల్లలు ఎవరు ఉండరండి. మా నాన్నగారికే చెప్పేవాడిని, నాన్న నువ్వు ఇంత మేడ కట్టావు, నేను సొంతగా మేడ కట్టుకుంటాను, నీకంటే మంచి మేడ కడతానని చెప్పారండి. నా తండ్రి ఆస్తి వాళ్ళని నయాపసి తీసుకోలేదు. ఇవాళ కూడా నా తండ్రి ఆస్తి నేను తీసుకోలేను, అత్తమ్మ ఆస్తి నేను తీసుకుంటాను. ఎవరిది నాకు అవసరం లేదండి. నీది నీకుంటే నువ్వు గొప్పవాడివే, నీ తిండి నువ్వు తింటే నువ్వు గొప్పదానివే. ఇతరుల మీద ఆధారపడి జీవించేవాడు నిత్కృష్టుడండి ఎవడైనా సరే. ఏమంటే ఆలోచించేయండి. నేను ఎలాగ ఆలోచించానంటే మా నాన్నకి 2 చేతులు 2 కాళ్ళే కదా. ఆయన నేనెందుకు సంపాదించలేను? ఒకటి కష్టార్జిత తింటే ఒకటి ఇంట్లో నువ్వు ఉన్నావంటే నువ్వు ఎంత నీచుడు ఒకసారి ఆలోచించుకో. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. అయితే చదువు, ఒక్కొక్కటి చదువు. దేవుడు భూమిపై విశ్వాసం ఫలాలు అనుభవిస్తావు నువ్వు. నువ్వు విధేయతగా ఉంటే ఫలం ఏంటి? కొంతమంది ఉంటారు వాళ్ళు భక్తికి అర్థం ఏంటంటే అమ్మని లేకపోలేదు, తాతని లేకపోలేదు, పొగర హై లెవెల్లో ఉంటుంది. వాళ్ళ పొగరలు భక్తులు ఇట్లు ఉంటారు. మళ్ళీ నన్ను
భక్తుల లిస్టులో ఉంటారు, మనిషికి మర్యాద ఎవరు, నటక పొగరతో నడుస్తారు, ఎవడు నన్ను పురుగుల్లా చూస్తుంటారు. అది అహంకారులు. నాశనమునకు ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారం. అటువంటి పురుషులైన స్త్రీలైన వారి భవిష్యత్తు చాలా నిత్కృష్టి ఉంటుందండి. వాళ్ళు అనుకుంటారు మేము చాలా అందంగా ఉన్న మంచి భర్తలు వస్తారు, పనికి మాలిన భర్తలు వస్తారు వాళ్ళకి. నేను చాలా డబ్బులు ఉన్నాను, మంచి భార్య వస్తుంటే ఒక పిశాచులాంటి భార్య దొరుకుతుంది వీడికి. నేను చెప్తున్నానండి, జరుగుతాయి. చదమ్మా రెండో మాట మళ్ళీ. అది విధేయత ఎక్కడ ఉందండి? నీకు ఊరే అంటారు భార్యలు. ఏట్రా అయిపోయిందిరా నీ పని వేళ. ఎంతమంది ఉన్నారండి భార్యలు విధేయతలుగా ఉన్నాడు? ఏంటండి పాస్టర్ గారు, భార్య అయితే విధేయులు ఉండాలా? నేను చెప్తే ఉండొద్దు. స్త్రీలారా ప్రభువు నాకు పోలే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. పాస్టర్ గారు ఆ మాట నేను ఒప్పుకుంటాను, కానీ వీడు తాగిపోతాడండి, వీడికి లోబడి ఉండమని చెప్తారు ఏంటండి? వీడు బూతులు ఆడతాడండి, వీడికి లోబడి ఉండమని చెప్తారు ఏంటండి? ఆ పక్కింటి వాడికి సైట్లు కొడుతుంటాడండి, వీడికి లోబడి ఉండమని చెప్తారు ఏంటండి? అంటే అక్కడ రాసి ఉందా మంచి భర్తకి లోబడి ఉన్న రాసి ఉందా? రాసిలేదు అక్కడ. ఏముందమ్మా? స్త్రీలారా ప్రభువులకు పోలే మీ సొంత పురుషులకి లోబడి. ఇవాళ లోబడి ఉంటున్నారా? ఆ కోడళ్ళు వస్తారండి, ఎలాగొస్తారంటేనండి, కోడళ్ళు ఇళ్ళల్లోకి చీమలు పెట్టిన పొట్టలో పాము దూరిపోద్ది కదా, అలాగ వచ్చేస్తుందండి. అది పాపం అత్త మామూలు వీళ్ళందరూ కలిసి బాగా సంపాదించి మేడని ఇది వచ్చి అక్కడ గందరగోళం చేస్తుందండి. చెప్పుకోలేరు, ఏమి చేయలేరు. కోడలను ఎప్పుడు కూతుర్లు అనుకోకండి తల్లులారా. కోడలు ఎప్పుడు కోడలే. దాన్ని బాగా మేపి అది చేస్తున్న పనికి మాలిన పన్నెండు గంటకి జైహో జైహో అంటే మా అత్త మంచోడు, మా మామయ్య మంచోడు. అమ్మ ఇలా కాదమ్మా అని అంచుడు. నువ్వు 4th టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంటావు, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంటావు నువ్వు. కనుక కోడళ్ళు కలిగిన వారులారా కోడళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎవరికి చేతిలోకి వెళ్ళిపోతున్నారండి? సాతాను చేతిలోకి వెళ్ళిపోతారు. చాలా భయంకరంగా హింసిస్తారండి కొంతమంది అత్తమ్మ వాళ్ళండి. ఆ కోడలు పెట్టి హింస చెప్పుకోలేరు కూడానండి. పాపం అత్తే సెలెక్ట్ చేస్తుందండి. ఈ కోడల గురించి ఎన్ని మంచి మాటలు చెప్తుందో. మా కోడలు సండే స్కూల్ టీచర్గా చేసిందట, మా కోడలు అక్కడే బైబిల్ చదువుతుందట, మా కోడలు భక్తి పరురాలట. అంటే 3 నెలలు కూడా అవదండి వచ్చిన తర్వాత. ముందు కొడుకుని తల్లిని ఎడగొట్టేస్తుంది అంతే. అది ఎంత దుర్మార్గం ఏంటో ఒకసారి ఆలోచించేయండి. ఈడెంత పనికి ఉన్నట్టు కూడా ఆలోచించేయండి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నారు, పాస్టర్ గారు తప్పుడు బోధలు చేస్తున్నాడు, నేను చెప్పలేను. కానీ భార్య పోతే భార్య వస్తుందండి, తల్లి పోతే తల్లి రాదు. హ్యాపీగా అమ్మ ప్యాకప్ అయ్యి వెళ్ళిపో అమ్మా, నువ్వు మంచి భార్య నాకు దేవుడు ఇస్తాడని చెప్పండి. అదొక పనికి మాలిన ఉంది. రాజమండ్రిలో పాస్టర్ అమ్మ బోధలు చేస్తుంటుంది. అమ్మాయిలారా మీకు భర్తతో బాగా లేకపోతాడు విడాకులేసాను అడిగి. పనికి మాలిందండి. మంచి భర్తను ఇస్తాడని చెప్తుందండి. ఓరి ఎంత సంతోషమో. వీళ్ళు స్టేటస్లోనే ఆవిడవే పెట్టేస్తుంటారు. నచ్చింది వాళ్ళకి ఆ మాట. నేను చెప్తున్నానండి, భార్యలారా విధేయులేనండి, కోడలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు లేటమ్మా. విధేయత మరియు దయ కోసము. దయ. నువ్వు దయ చూపిస్తే నువ్వు దయ పొందుతావు. శాంతి ఎక్కడ ఉందండి? పేరు శాంతి అని ఉంటుంది. అశాంతి బిడ్డ అంతటికి. శాంతి, ఆధ్యాత్మిక వృద్ధి చాలా ఇంపార్టెంట్ అండి. ఆధ్యాత్మికంగా నువ్వు బలపడితే ఆశీర్వాదాలు పొందుతావు. ఆధ్యాత్మికం అంటే ప్రార్థన అండి. ఇవాళ నేను 4 అయ్యేసరికి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. నిన్న దినాన్ని మా ముందంతా క్లీన్ చేస్తున్నాను. ఆ నైబర్ ఒకటి కనిపెట్టుకొని ఉన్నారు క్రైస్తవులండి. అయ్యగారు నమస్కారం అండి, వందనాలండి అయ్యగారు. ఏమ్మా అయ్యగారండి, మీరు 4 గంటలు వేసి ప్రార్థన చేస్తారు కదండి, నేను కూడా లేచిపోతున్నానండి, మా ఆయన కూడా లేచిపోతున్నారండి. అంటే నేను ప్రార్థన చేస్తున్నా వీధందరికీ తెలుస్తుంది. ఆలోచించేయండి. ఆధ్యాత్మిక ఎక్కడున్నా నువ్వు? మళ్ళీ పాస్టర్ గారు మొదలుకి వచ్చారని నేనేం చెప్పలేదు, కానీ చెప్తాను నేను. ఇవాళ ఉదయం ప్రార్థన చేసుకోకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్న వారు మీకు యేసు ప్రభుకి సంబంధం లేనే లేదు. చిన్న ప్రార్థన చేయి, పర్లేదు. ఎబ్బేసి చిన్న ప్రార్థన చేయి, దేవుడు విన్నాడు. నేను 4 గంటలు లేచి ప్రార్థన చేసుకొని వచ్చి ప్రసంగం చేస్తాను. ప్రార్థన లేని రోజే నాకు వద్దని చెప్పానండి.
స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్. చదవమా అదే మాట కూడా చదివింది. ఆధ్యాత్మిక వృద్ధి. ఆధ్యాత్మికమైన వృద్ధి. నువ్వు ఆధ్యాత్మికంగా కొంటపడిపోతే అన్నిట్లో పోతావండి. నువ్వు ప్రియుడ నీవు ఆత్మలో వర్ధిల్లు చిన్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లు సుఖంగా ఉంటావు. ప్రార్థనా జీవితంలో అయితే పోతావు, రోగాలు వస్తాయి. ప్రార్థనా జీవితంలో అయితే కలహాలు వస్తాయి. ప్రార్థనా జీవితంలో అయితే ఇంట్లో గలిబిలు వస్తుంది. ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అంటాడు. ప్రార్థన స్థితిగతులను మార్చేస్తుంది అంటాడు. తర్వాతమా మరియు శ్రమ ఫలాలను అనుభవించు. శ్రమ ఫలాలు అనుభవిస్తా అండి. నేను దినాన్ని ఒక పెద్ద ఆయన నాతో ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడి, అయ్యారు మాట్లాడండి నాతో అంటున్నాడు. చాలా పెద్ద ఆయన. అప్పుడు నేను చెప్పాను, చూడండి సార్, ఇవాళ నా స్థితిగతులను చూసి మీరు నన్ను ప్రేమిస్తున్నారు, కానీ నేను పడుతున్న బాధలు చెప్తే మీ గుండె పేలిపోతుంది సార్ అని. నేను మీకైనా నేను పడిన బాధ చెప్తే మీరు తట్టుకోలేరు. పాస్టర్ గారు ఎంత కష్టాల్లో మాకు ఎంత బాధ చేస్తున్నాడా, పాస్టర్ గారు ఎంత ఒత్తిడిల్లో ఇలాగ ఉన్నారా అని అనుకుంటా. అంటే పౌలు గారిని పిలిచాడు దేవుడు ఎక్కడ దమస్కుకి వెళ్ళే మార్గంలో. అననీయ గారిని వెళ్ళి ప్రార్థన చేయమంటే ఆయన ఇష్టపడలేదు. అప్పుడు అననీయకి దేవుడు ఏం చెప్పాడండి, ఈతడు నా నామమున ఎన్ని శ్రమలు పడాలో తెలియజేయండి. సేవ అంటే గుడిలోని 10 మందిని ఎత్తుకెళ్ళిపోయి గుడి పెట్టాడు, గుడిని మొక్కలు చేసి వెళ్ళి పెట్టాడు, మా కులం అంతా ఒక చర్చు, అవి కదండి గుడి అంటే. సేవ అంటే ఏంటండి, శ్రమలు పడ్డానికి రావడం. విక్టర్ ప్రభాకర్ శ్రమలతో సేవ ప్రారంభించాడు. శ్రమ పడుతూనే ఉన్నాడు, ఇంకా పడుతూనే ఉంటాడు. నేనే కాదు, నిజ సేవకులు అందరూ పడాలి. వాళ్ళకి ఏమన్నాడండి వాక్యం చేస్తాడు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో కోసం. అంటే తుది శ్వాస వరకు నిజమైన సేవకుడు, నిజమైన క్రైస్తువుడు ఏం చేయాలమ్మా, శ్రమ పడుతూనే ఉండాలి, శ్రమ పడుతూనే ఉండాలి. తర్వాత భూమిని వారసత్వంగా పొందడము. భూమిని వారసత్వంగా పొందడం, భద్రతతో జీవించడం మరియు శ్రమ ఫలాలను ఆనందించడం. శ్రమ ఫలాలు ఆనందించడం. ఏంటి ఇవాళ నేను అనుభవిస్తున్నవి ఏంటంటే శ్రమ ఫలాలే. నాకు ఎవడేమి ఇచ్చిలేదండి, నాకు దేవుడు ఇచ్చినవే. ఇవాళ దేవుడు నన్ను ఎక్కడ పెట్టాడంటే ఎక్కలేని తెత్తని కొండ మీద ఆల్రెడీ పెట్టాడు. కానీ నన్ను ఎవడైనా అడిగితే నేను మొదటి మెట్టు ఎక్కాను సార్, ఇంకా 99 మెట్లు ఎక్కాలని చెప్తాను. తర్వాత సాత్వికులకు వాగ్దానము. సాత్వికులు అంటే సౌమ్యత కలిగిన వారికి ఒక వాగ్దానం ఉంది. ఏంటట, నీతిమంతులు భూమిని వారసత్వంగా. నీతిమంతుడు ఎవడన్నాడో వాడు భూమిని వారసత్వంగా పొందుతాడు. మరియు సమృద్ధిగా శాంతిని సమృద్ధిగా నీతిగా జీవించడం అనేది నువ్వు నేర్చుకుంటే నీకేటొస్తుందండి, నెమ్మది వస్తుంది, హ్యాపీగా భూమి మీద జీవిస్తావు. తర్వాత ఏర్పాటు మరియు భద్రత. దేవుడు కవచంగా ఉంటానని, దేవుడు నీకు కవచంగా ఉంటాడని, మరియు యథార్థంగా నడిచేవారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఆశీర్వాదాలు దొంగలకి ఇవ్వడండి, ఎత్తుకెళ్ళిపోయినాడికి ఇవ్వడు ఆశీర్వాదాలు. ఏంటి యాకోబు ఎత్తుకెళ్ళిపోయా లేదా ఆశీర్వాదాలు, మోసం చేసాడా లేదా, ఆడు బ్రతుకంతా నరకం అనిపించాడండి. అన్నీ మోసం చేసాడు కానీ బ్రతుకంతా నరకం అనిపించాడు. యాకోబుకి సుఖం అంటే తెలియదండి. కారణం ఏంటంటే ఒక చిన్న పొరపాటు చేశాడు అంతే. దేవుడు చెప్పాడు, మీరు గర్భంలో పడకముందే పెద్దోడు చిన్నవాడు ఊరుకోవచ్చు కదా, ఆగొచ్చు కదా. ఈయన మళ్ళీ ఎవరండి, మదర్ ఆఫ్ ఇండియా. ఈ మదర్స్ ఉంటారు కదా పనికిమాలిన తల్లులు, ఎవడు పనికిమాలినోడు ఇంట్లో ఆడినే పోషిస్తారు. పని పాట చేయనోడికి మధ్య మొక్కలు వేస్తారు, వాడిని ఎంతో ముద్దుగా చూసుకుంటారు. అలాగే పనికిమాలిన కూతురునే ఎక్కువ ప్రేమిస్తారు. తల్లి అంత ప్రేమ అంటేనండి అన్నీ మోసం చేయమని చెప్పిందండి. అది పనికిమాలిన తల్లి. దానికి శిక్ష తెలుసండి. ఎవరండి, యాకోబు తల్లి రెబెకా గారు. ఆవిడ శిక్ష తెలుసండి. అదే ఆఖరిగా చూడడం కొడుకు ముఖం. తర్వాత కొడుకు ముఖం చూడలేదండి. వాడు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు, తల్లి తెచ్చింది వచ్చేసరికి. ఏంటి దేవుడు ఆశీర్వాదాన్ని నీకు పంపిస్తాడండి. ఏంటి ఇవాళ నేను డబ్బు సంపాదించాలంటే ఇలా సంపాదించగలను. నాకున్న చర్చ్కి, నాకున్న చదువుకి, నాకున్న తలాంతులకి అబద్ధాలు మీకు చెప్పినే డబ్బులు కృమ్మరించేస్తాను అండి. నేను ఆయనతో మాట్లాడితే చెప్పాను, మా చర్చ్లో పేదోడు ఎవడైనా నాకు డబ్బులు తీసుకోని అని చెప్పానండి. రే నీకు వారం అంతా బజార్కి వస్తే ఉంచుకోరా అని చెప్పానండి. ఎంతమంది ఉన్నారండి అలాంటి పాస్టర్లు? పేదల దగ్గర గుంజి ఏంటి సోషల్ మీడియాలో వేస్తుంటారు. ఏమంటే చర్చ్ సభ్యురాలు ఏమొచ్చి ఆ ఊరు పక్కన ఏమొచ్చి ఆ మురికాలు పక్కన చిన్న ఇల్లు ఉండి ఆ మురిలో ఏదో అమ్ముకుంటూ ఉంటుంది. ఆ కారుకి వెళ్ళి తీసుకెళ్ళి ఆ పాస్టర్ ఈడేమొచ్చి బెంజ్ మెర్సిడీస్ కారులో వెళ్ళి ఆ పాస్టర్ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. ఎంత పనికి మళ్ళీ పాస్టర్లు అంటే
ఎంతమంది పనికిమాలి పాస్టర్ అండి ఏంటి అడు కూడా మన చర్చ్ మెంబర్ కూడా కాదు, ఇందా నేను చెప్పి వినోద్ అనేవాడు. ఇట్స్ నాట్ అవర్ చర్చ్ మెంబర్. అండ్ మా వీధులు ఎవరైనా ఆకలికుంటే అని వచ్చి అడుగుతారండి, పాస్టర్ గారు ఆకలికున్నదని వెంటనే 5 నిమిషాలు వాళ్ళకి భోజనం వచ్చేది. ఇప్పుడు అంతా సిస్టమ్స్ మారిపోయి కదా, ఫోన్ కొట్టాడు ప్యారడైజ్ బిర్యానీ రప్పించేస్తున్నాడు. ఆశ్చర్యపోతాడు, పాస్టర్ గారు ఆకలంటే ఒప్పుకోడైనా ఆకలంటే సాయం చేస్తాడు. చదవమా, యథార్థంగా నడిచే వారిని ఆశీర్వదిస్తానని యథార్థంగా నువ్వు నడాలి తల్లి. మోసం మాటలు వద్దు, మోసక్రియలు వద్దు. ది హానెస్ట్. నా జీవితంలో చెప్తాను, ఎవరిదో 10 రూపాయలు కూడా నేను తీసుకోలేదండి అన్యాయంగా. ఎవడ ఆశీర్వాదాలు నేను దొంగలించలేదు. నాకు వాళ్ళు నేను పడతానంతే. నాకు ఒకటి తెలుసు, నీ కష్టార్జితం నీకు ఉంటుందని. నీ కష్టార్జితం కానిది, నీ దొంగ సొమ్ము అనేది నీకు శాపమే తప్ప ఆశీర్వాదం కాదు. తర్వాత శ్రమ యొక్క ఫలాలు, శ్రమకు ఫలాలు వస్తాయని చెప్తున్నాడండి. ఇల్లు నిర్మించడము, ఇల్లు నిర్మించడం మరియు ద్రాక్ష తోటలు నాటడం వంటి ద్రాక్ష తోటలు నాటడం అనేది వారి కష్టార్జిత ఫలితాలు. అంటే ఇప్పుడు మనకేంటండి, కార్లు కొనుక్కోవడం, మేళ్ళు కట్టించడం అన్నీ కూడా దేవుడు నీకు నీ కష్టానికి ప్రతిఫలం ఇస్తాడు. అంటే అత్తగారు సొమ్ము కొట్టేసి కారు కొనుక్కున్నవాడు ఉంటాడు, వాళ్ళు ఆడి సొమ్ము ఎత్తుకొచ్చి చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోండి, వాళ్ళ గురించి తర్వాత వస్తుంది. తర్వాత చదవమా, ప్రజలు ఆస్వాదించడానికి దేవుడు అనుమతిస్తాడు. తర్వాత ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు, ఆధ్యాత్మికంగా ఆశీర్వాదాలు. భక్తిగా ఉంటే నాకు ఏటి ప్రయోజనం అంటారు చూసారా, వాళ్ళ గురించి చెప్తున్నాడు. చదవండి. నమ్మకమైన జీవనము, నమ్మకమైన జీవనము, దైవిక మరియు మానవ జ్ఞానము. ఏంటి నమ్మకమైన జీవనము, దైవిక మానవ జ్ఞానము, మంచి పేరు. మంచి పేరు దేనివల్ల వస్తాయండి? ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు. మళ్ళీ చదువుతలి. నమ్మకమైన జీవనము, నమ్మకమైన జీవనం అంటే నా దగ్గర దేవుడు వచ్చిన 100% నమ్మి వస్తారండి. నా దగ్గర మీరు ఒక సమస్య తీసుకొచ్చారనుకోండి, ఆడపిల్ల అయితే నా కూతురు అయితే ఎలా చేస్తున్నా అలాగే డీల్ చేస్తాను, ఆడ మగపిల్లడు అయితే నా కొడుకు అయితే అలాగే డీల్ చేస్తాను. కానీ ఏదో సలహాలు ఇవ్వనండి, వాళ్ళ గురించి ఎటువంటి సహాయం అయినా చేస్తాను వాళ్ళకి. తర్వాత దైవిక మరియు మానవ జ్ఞానము, దైవిక జ్ఞానం, మానవ జ్ఞానం. దైవిక జ్ఞానం అంటే ఇంకా ఫైర్ అనమాట, హోలీ థింకింగ్, పరిశుద్ధమైన ఆలోచన. మానవ జ్ఞానం అంటే ఈడు ఏది ఎత్తుకెళ్ళిపోతాడా, ఈడంటే రైట్ కొడేస్తాడా, జాగ్రత్త పడ్డు అన్నారు. మానవ జ్ఞానం కూడా నీకు అవసరం. కానీ కారణం ఏంటండి, అంత మంచి ఉంటే దేవుడండి, అంత చెడ్డు ఉంటే సాతానండి. మంచి చెడులు మిలితమే మానవుడు. ఏంటి కొంతమంది చూడండి, మరి వెళ్ళి అడగండి ఆయన గురించి, ఆయన చాలా మంచివాడండి అంటారు. ఇంకొకరిని అడగండి, ఆయన ఆడు చాలా దుర్మార్గుడండి అంటాడు. అంటే ఆడు ఏడు చూసాడండి, దుర్మార్గం చూశాడు. ఈడేటి చూసాడండి, మంచి చెడులు మిలితమే మానవుడు. అండ్ ఎవడైనా ఒక మనిషి అందరి దగ్గర మంచిగా ఉన్నాడు, ఆడు దొంగ నా కొడుకు అని రాసుకోండి. ఇక్కడ దొంగ నెంబర్ 1 అని రాసుకోండి పక్కనే. నువ్వు అందరికీ మంచిగా ఉండలేవు. నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటేనే నువ్వు కరెక్ట్ మార్గంలో ఉన్నావు. అందరూ నువ్వు మంచివాడుగా నేను మంచిది అన్నారు అనుకోండి, నువ్వేం చేస్తున్నావు? మోసం చేస్తున్నావు. అంటే ఈడి దగ్గర ఈడి మాట, ఆడి దగ్గర ఆడి మాట చేస్తున్నావు. అండ్ వెక్టర్ ప్రభాకర్ ఎవడో అందరూ మంచివాడు అంటారు, నన్ను తిట్టుకునే వాళ్ళు ఉంటారు, నాకు నచ్చని వాళ్ళు ఉంటారు. అప్పుడు నాకు అర్థమైపోతుంది, నేను కరెక్ట్ మార్గంలో ఉన్నానని నాకు అర్థమైపోతుంది. తర్వాత వేషధారుల ప్రతిఫలము, ఇందాకే చెప్పాను కదా, నీతి మందులు ప్రతిఫలం. వేషధారులు అంటారు నామకార్థ క్రైస్తవులు, వీళ్ళకి ప్రతిఫలం ఉందట. ఏంటది? ఇతరులకు మాత్రమే కనిపించడానికి, ఇతరులకు మాత్రమే కనిపించడానికి మంచి పనులు చేసేవారు మంచి పనులు చేస్తారు, భూమిపై వారి ఫలాలను పొందుతారు. భూమిపై వారి ఫలాలు పొందుతారు. ఏంటి ఆలోచించండి, ఒక 10 కోట్ల లంచం తీసుకుంటే 1 కోటి రూపాయలు ఏమొచ్చి ఆ దేవుడికి బంగారు కిరీటం చేయించేస్తాడు. వాడికి ఆడేమనుకుంటాడంటే, ఈ బంగారు కిరీటం వల్ల, ఈ 1 కోటి రూపాయల వల్ల 10 కోట్లు మాఫీ అయిపోద్ది అనుకోండి. మాఫీ అవ్వండి, మాఫీ అవ్వ. నీ డబ్బు అన్యాయంగా ఒకటి దగ్గరికి వెళ్ళిపోయిందంటే నువ్వు అన్యాయమైన పని చేసావు అక్కడైతే డబ్బు గురించి. లేకపోతే నీ డబ్బు నీ దగ్గర ఉంటుంది గ్యారంటీగా. అర్థమవుతుందండి. వడ్డీ వ్యాపారాలు చేస్తారు. వడ్డీ వ్యాపారాలు చేసిన వాళ్ళ చరిత్రలు చూడండి, వాళ్ళ పిల్లల జీవితాలు పాడైపోతాయి, వాళ్ళ బ్రతుకులు పాడైపోతాయి. కారణం ఏంటంటే, వడ్డీ ఇచ్చినట్టు సంతోషంగా అమ్మగారు తీసుకుంటే అని ఇస్తాడా? ఈ పనికి మాలింది 10,000 ఇచ్చింది కానీ అప్పు 25,000 వడ్డీయే తీసుకుంది అని. ఇదంతా ఏం చేస్తాడంటే దేవుడు, ఆ పైన యేసు తప్పక చూస్తాడు. మొత్తం ఈ సొమ్మంతా ఒకడే ఎత్తుకెళ్ళిపోతాడు నీ డబ్బు అంతా. ఆడు కనిపించకుండా. కొంతమంది అయితే మన డబ్బు కొట్టి మన ఎదురుగా తిరుగుతుంటారు, జెంటిల్మెన్స్ లాగా. కోర్టులకి సాయం చేస్తుంటుంది. అర్థం చేసుకోండి, నీ యొక్క కష్టార్జితమైన నిలబడతా తల్లి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. నేను గంజన్ను తిన్న రోజులు నాకు తెలుసు, కష్టంలో ఉండడం నాకు తెలుసు. మా నాన్నగారు నేను 10 రూపాయలు అడగలేదండి.
మా అన్నదమ్ముల నోడిని ఒక 100 రూపాయలు నేను అడగలేదు, మా అత్తమామల్ని పైస అడగలేదు. నేను కష్టమైతే అలాగ ఉన్నానంతే. 92వ సంవత్సరం ఉద్యోగం మాని స్ఫూర్తి సేవకు వచ్చాను. 6 నెలలు భయంకరమైన పరిస్థితి అనుభవించాను. టీ తాగడానికి డబ్బు ఉండేది కాదు, స్కూటర్ ఉంది, పెట్రోల్కి డబ్బులు ఉండే కాదు. మా నాన్నగారు మాకు చిన్నప్పుడు కథలు చెప్పేవాడండి. అరే సింహం ఆకలి వేస్తే గడ్డి తిందరా, సింహం ఆకలి వేస్తే గడ్డి తిందు, అది 3 రోజులు పస్తుండి దానంతట అదే వేటాడి తింటుందండి. అలాగ 6 నెలలు చాలా దుఃఖపడ్డాను, హ్యూమిలియేట్ అయ్యానండి. హ్యూమిలియేషన్ అనే ప్రసంగించే నా జీవితంలోంచే చేశాను ఆ మెసేజ్. దేవుడు 6 నెలల తర్వాత నాకు ద్వారాలు తెరిచాడు. అప్పుడే నాకు ఆ మిషనరీ హెల్ప్ చేశాడండి. వేలలో సహాయం చేశాడు, 6 నెలలు సహాయం చేశాడు, కోట్లలో నష్టం చేశాడు. నేనేం బాధపడలేదు, కోట్లకి నష్టాన్ని ఏం బాధపడలేదు. కారణం ఏంటంటే ఆయన నాకు వేలలో చేసిన సహాయమే నేను గుర్తించుకున్నాను. లేక ఎవడైనా వచ్చి సాగరం లడ్డు మీద తిడుతున్నాడంటే నేనేం బాధపడినండి, వాడికి ఎంత బాధ కలిగిందో నా వల్ల, ప్రభు వాడికి శాంతి, ప్రభు నేనేం కష్టపెట్టానో ప్రభు అని అంటానే తప్ప ఆడేది నన్ను తిడుతున్నాడని నేను అన్నండి. దేవునికి స్తోత్రం. కనుక చదవమది ఒకసారి. ఇతరులకు మాత్రమే కనిపించడానికి మంచి పనులు చేసేవారు. అంటే హిపోక్రసీ దాన్ని ఏమన్నాడండి, పైకి భక్తి గలవారు వలె ఉండి దాని వేషధారుల గురించి ఏమన్నాడు చదవమా. ఇతరులకు మాత్రమే కనిపించడానికి మంచి పనులు చేసేవారు భూమిపై వారి ఫలాలు పొందుతారండి. ఏమండి నువ్వు భక్తురాలు అయితే నీకు ఎందుకు రోగాలు ఉన్నాయండి, నువ్వు భక్తుడు అయితే నీకు ఎందుకు నీ కుటుంబాల కష్టాలు ఉన్నాయండి. అంటే నా దగ్గర బీపీ రమ్మనండి, మీరు అందరు ప్రార్థించండి. ప్రభు ఈ పాస్టర్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, అయినా వీడికి బీపీ పంపించాను అనండి. బీపీ నా దగ్గరికి రావడానికి వీళ్ళు పరిగెట్టించేస్తాను. బీపీని దెయ్యాలైతే నా దగ్గర రావడానికే వీల్లేదండి, రోగం నా దగ్గర రావడానికి వీల్లేదు. రోగం వచ్చిందా నేను ఇక్కడ నిలబడిన ప్రసంగం చేయను కూడా. రోగాలతో ప్రసంగం చేసే నిత్కృష్టులైన కాపురులారా, సేవకులారా, ఆపియండి మీ సేవ. ప్రీచ్ వాట్ యు ప్రాక్టీస్. నీ జీవితంలో నేను చెప్పు, నేను నా జీవితంలో చెప్తున్నాను తప్ప నేనేదో సిద్ధపడి వచ్చేసి మెసేజ్ ఇవ్వడం చెప్పండి. 4 గంటలు ఇస్తున్నాను, మీరు లెగమని చెప్తున్నాను అంతే. దేవుడు మీకు రోగాలు ఇవ్వడం, దేవుడు నమ్ముకోవడం చెప్తున్నాడు. నమ్ముకోని అంటే నీ కర్మ, నీ ఇష్టం అది. తర్వాత గృహ నిర్వహణ, దేవుడిచ్చిన సమయము, దేవుడిచ్చిన టైము, ప్రతిభ మరియు వనరులను ఎలా నిర్వహిస్తారనే దానితో ముడిపడి ఉంటుంది. నీ ఆశీర్వాదాలు దేని మీద ముడిపడి ఉన్నాయటమ్మా. మళ్ళీ చదవమా. సమయము, దేవుడు టైం ఇచ్చాడు కదా. ఐఎమ్ వెరీ బిజీ అండి, నాకు అవ్వదండి పాస్టర్ గారు, మా ప్రార్థించడానికి టైం ఎక్కడ ఉంటుంది పాస్టర్ గారు, నా డ్యూటీ ఆఫీస్ స్కూల్తో నా టైం అంతా అయిపోద్ది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటి డ్యూటీ బిజీ ఉన్న ఆమెకి, చదువులు బిజీ ఉన్న ఆమెకి మంచం ఎక్కించాడు అనుకోండి, కాలు ఎరగొట్టి మంచం ఎక్కించాడు అనుకోండి, నేను కాలేజీకి వెళ్ళాలంటావా, వెళ్తావు? దేవుడు రోగం వేసి మంచం మీద పడిసండి, డ్యూటీకి వెళ్తావా, వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళవు. నీతిమంతుడు ఆపద వచ్చుడు చూసి దాగుంటాడట, బుద్ధిహీనుడు వీపు బొబ్బలు పెడదు. ఆ పాస్ట్రాలకే చెప్తాడంటే మంచం ఎక్కేస్తాను, రేపే మంచం ఎక్కేస్తావు. సడన్గా మంచాలు ఎక్కి నాకు ఫోన్లు వస్తుంటే హాస్పిటల్లో పడిస్తారు అనుకుంటారు. అరే మారరా, బెడ్ మీదైనా మారరా, కనీసం ప్రార్థన చేస్తాను. నువ్వు మారకపోతే ఎవరికి నష్టం అండి? నీకే నష్టం. చదవమా. దేవుడిచ్చిన సమయాన్ని జాగ్రత్తగా దుర్వినియోగపరచకండి. ప్రతిభ అంటే టాలెంట్స్ దేవుడు ఇస్తాడు. ఏంటి వెక్టర్ ప్రభాకి టాలెంట్స్ ఉన్నాయా లేవా? ఉండబట్టి ఇక్కడ ఉన్నాను నేను. దేవుడు టాలెంట్స్ నేను ఏం చేస్తాడు, దేవుడికే వాడుతున్నాను, నా సొంతానికి వాడటలేదు. మరియు వనరులు అంటే దేవుడు నాకు ఇచ్చే ప్రతి 90 పైసలు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నా మైక్ వింటున్నది, మీరు నాకు ఒక 10 రూపాయలు ఇచ్చారంటే 10 రూపాయలు నిశ్చయముగా దేవుని పనికే ఖర్చు పెట్టబడతాయి. ఆ 10 రూపాయలు సారా కొట్టుకెళ్ళు, క్లబ్బులకి వెళ్ళు, లోకానుసారంగా వెళ్ళవండి. దేవుడు నాకు ఏది ఇచ్చినా సరే 100% ఆ దేవుడి పనికే ఖర్చు పెడతాను. ఎలా నిర్వహిస్తారనే దాని మీద నీ ఆశీర్వాదాలు ముడిపడి ఉంటాయి. ఏంటి ఇవాళ ఎక్కువ పాడైపోయింది మనుషులు ఎక్కడంటేనండి, పేదరికలు ఉన్నంతసేపు ఎంత భక్తుంటుంది. ప్రభు నాయన పేదరికం తీసి నాయన, దేవుడు పేదరికం తీసి గుడికి రావడం మానేస్తారు. ముందు పేదరికం తీసుకొని సారా కొట్టుకు అంకితం అయిపోతారు. పేదరికం తీసుకొని దేవుడు అంటాడు. అండి అమెరికా దేశంలో రిచెస్ట్ పీపుల్, ధనవంతులైన అమెరికా వాడు ఎప్పుడు గుడికి వెళ్ళండి, గుడికి రాడు. బిల్ గేట్స్ అనేవాడు వస్తే ఇక్కడ అన్యులకి సహాయాలు చేస్తాడు. క్రైస్తవ సంఘాలు కాడ సాయం చేయడు బిల్ గేట్స్ అనేవాడు.
అమెరికాలో రిచ్ పీపుల్ ఎవ్వడు కూడా క్రైస్తవులకు సహాయం చేయరు. తర్వాతమా శాశ్వత దృక్పథము. ఆఖరండి ఇదో శాశ్వతమైన దృక్పథం. భూ సంబంధమైన బాధలు తాత్కాలిక. ఈ భూ సంబంధమైన బాధలు ఉన్నాయి చూస్తారా, మీకు ఉన్నాయో లేదో కానీ నాకు ఉన్నాయండి. చెప్పాను కదా, నేను క్రూరుల మధ్యని, తోడేళ్ళ మధ్యని, వయోముఖ విష్కుంభాల మధ్యని జీవిస్తూ సాగుతుంటానండి. శ్రమలు అనేవి కంపల్సరీగా ఉంటాయి. చదవాలి. అది భూ సంబంధమైన బాధలు తాత్కాలికము, తాత్కాలికం. శాశ్వతమైన బహుమతులు, శాశ్వతమైన బహుమతిని చూసారా, పరలోక రాజ్యంలో పొందుతాము. పరలోక రాజ్యం అది ఎవడు దొంగిలించాడు. అమ్మా నేను చెప్తున్నాను తల్లి, ఇక్కడ ఇల్లు లేదా సంతోషించండి, ఇక్కడ మీకు ఆశీర్వాదం లేదా సంతోషించండి. ఏంటి యేసుప్రభు గారు చెప్పారు, నా మాటలు కాదు. మీరు కలవరపడకుడి. ఏం కలవరం? గృహప్రవేశాలకు వెళ్తే ఈ ఆడవాళ్ళ ఫేషియల్ చూడండి, కలవరం. నేను ఎప్పుడు గృహప్రవేశం చేస్తాను, నేను పెద్ద ఇల్లు అడిగానా ప్రభువా, ఆ స్కీమ్ ఇల్లు అయినా ఒకటి ఇస్తే బాగుంది కదా ప్రభువా, బాధ ఉంటుందండి. అప్పుడు దేవుడు వీళ్ళందరూ చూసి ఏమన్నాడు, యేసుప్రభు గారు ఏంటన్నారంటే, నీ హృదయములు కలవరపడనీయకుడి, పరలోకం ఉంది మీ కొరకు గృహములు కలవు, నేను వెళ్ళి మరలా వచ్చి మిమ్మల్ని అంటే మీ ఇల్లు అక్కడ ఉందన్నమాట. నాకు పరలోక రాజ్యంలో ఇప్పుడు మా ఇల్లు బాగుంటుంది. చూసారు, మా ఇల్లు చూసారు కదా, అందరూ బాగుంటుందా? అంతకంటే అత్యున్నతమైన ఇల్లు నాకు పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో నాకు ప్యాలెస్ ఇల్లు కూడా కాదు, అత్యున్నతమైన సేవ చేసామండి. వేల మందికి సువార్త ప్రకటించానండి, ప్రకటిస్తూనే ఉన్నాను ఈ వాళ్ళకి కూడా. ఐఎమ్ వెరీ రిచ్ మ్యాన్ ఇన్ ద హెవెన్. చదువు అదే మాట. భూ సంబంధమైన బాధలు తాత్కాలికం, ఈ బాధలు తాత్కాలికం, శాశ్వతమైన బహుమతులు పరలోక. ఆ పరలోక రాజు ఆశీర్వాదాలు అనేది శాశ్వత. ఎవడు దొంగిలించాడు? నీ ఆశీర్వాదం ఎవడు దొంగిలించాడు? అక్కడ బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నామండి. నెంబర్ 1 మూలవాక్యం ప్రొవర్బ్స్ 11:31. భూమి మీద ప్రతిఫలము. చదువురా. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు, భక్తిహీనులను పాపులను మరణిష్టంగా. ఇది క్షుణ్ణంగా ధ్యానించాం కాబట్టి 2వ పాయింట్లోకి వెళ్ళిపోదండి. తీర్పు మన యొద్ద నుండి, జడ్జిమెంట్ అనేది నీ దగ్గర నుంచే మొదలు పెడతాడు దేవుడు. చదువు. 1 పేతురు 4వ అధ్యాయం 17-18 వచనాలు. 1 పేతురు 4వ అధ్యాయం 17-18. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. దేవుని ఇంటి యొద్ద అంటే మన ఇంటి దగ్గర నుంచే ప్రారంభమై కాలం వస్తుందట. అది మన యొద్దనే ఆరంభమైతే, అది నీ దగ్గరే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమో. దేవుని సువార్తకు అవిధేయులైన పరిస్థితి ఏంటి? మరియు నీతిమంతుడే రక్షింపబడుట, నీతిమంతుడు మంచోడే రక్షింపబడి కష్టమైతే, భక్తిహీనుడును పాపియు భక్తిహీనులు పాపులు ఎక్కడ ఉంటారు? చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. నేను చేసిన ఎవరికి తెలియదు, నాకు బలం ఉంది, ధనం ఉంది అని అనుకోకండి. ధన బలము, జన బలము, డబ్బు నిన్ను కాపాడుతండి. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి మరణం లేకుండా డాక్టర్లు కాపాడితే డబ్బులు ఉన్నవాడు చచ్చిపోతాడండి. చచ్చిపోయేది ఆలే. ఈ అపోలో హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ ఆలే. లక్షలు ఇచ్చి లక్షలు అంటే మన చర్చిలో ఉండేది ఒక సువార్తకురాలు వెళ్ళిపోయారు, గుడికి రావడం మానేశారు. కానీ నేను వాళ్ళని ప్రేమిస్తాను. అలా ఆయనకి బాగలేదంటే ఫోన్ చేశాను, బాబు ఏంటైంది నీకు అని అడిగాను. అయ్యారండి నాకు లివర్ పాడైపోయిందండి, లివర్ మార్చాలన్నారండి. మరి ఏం చేస్తున్నావురా? కేజీహెచ్కి వెళ్తే నువ్వు చచ్చిపోతే ఇంటికి వెళ్ళిపోరా అనేసారండి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావురా? ఈఎస్ హాస్పిటల్ కార్డు ఉంది, అక్కడికి వెళ్ళండి. వాళ్ళు ఇదే చెప్పారండి, 40 లక్షలు అవుతుందట. మా ఈడు చూస్తే చిన్న పని చేసుకున్నాడు. నేను అన్నా నీకేం సమస్య లేదురా, 40 లక్షలు దేవుడు నీకు ఇస్తాడు, నీకు చేత కాకపోతే నా దగ్గర రా, నీకు సాయం చేస్తాను, పిఎంసిఎం నిధులకి నేను రాస్తాను, నీకు వాళ్ళ డబ్బులు అక్కడ ఉంటాయి, వీటికి వాళ్ళు 40 లక్షలు హాస్పిటల్కి ఇచ్చేస్తారు, నీకు బాగు చేస్తారు అని చెప్పాను. అది మన చర్చికి రావడం మానేస్తారు. బట్ స్టిల్ ఐఎమ్ లవింగ్ హిమ్ అని ప్రేమిస్తున్నాను. అడి గురించి చెప్పాను. అది చాలాసేపు ఏడ్చాడు. అయ్య గారు నాకు ఎవరైతే చెప్పలేరు, రారా నా దగ్గర రారా, నీకు సాయం చేస్తానని చెప్పి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు పొందదగిన వారికి చేయకుండా ఆపొద్దని చెప్తున్నది వాక్యం. తర్వాత అండి కుటుంబ సభ్యులతో అపాయం. దాని వివరణ ఎక్కడున్నదంటే అండి 2వ సమూయేలు 12:9-12 వచనాలు. నీవు యెహోవా మాటను తృణీకరించి, దేవుడి మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి, దేవుని దృష్టికి చెడుతనం చేసితివేమి. హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి, ఏం చేశాడండి? హిత్తీయుడని ఊరియాని కత్తితో చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా ఆయన భార్యను 2 పనులు చేశాడు. ఇక్కడ ఏంటంటే, ఒకటి హత్య, రెండోది వ్యభిచారం. 2 చేశాడు. ఎవరండి? మహానుభావుడు దావీదు మహారాజు గారు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా.
ఏకంగా చంపించాడండి. నీవు నన్ను లక్ష్యం చేయక ఆ, హిత్తీయుడగు ఊరియా భార్యను ఆ. నీకు భార్య అగునట్లు తీసుకునినందున ఆ. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆడి చేసిన పని వల్ల ఏంటంటే ఇక్కడ ఆశీర్వాదం చదవమా, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. ఫలం వస్తుందా లేదా? భూమి మీద, పరలోకంలో నరకులు కాదు. దావీదుకి అక్కడ భూమి మీదే ఫలం వస్తుంది. నా మాట ఆలకించుము. నా మాట ఆలకించు దావీద్. యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, ఏ డేవిడ్, దావీదు జాగ్రత్తగా విను. యెహోవా నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలముననే నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయం పుట్టింతును. దావీదు, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులు అయిపోతారు. నీ ఇంట్లో వాళ్ళ వల్లే నీకు కార్యాలు చేస్తారా. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదను. అండి, ఈడెవడో భార్యని రహస్యంగా తప్పు చేశాడు, కానీ ఈయన భార్యలు ఎవరటండి, చేరువానికి అప్పగించదను. బాహాటంగా తప్పులు చేస్తారటండి. ఏంటి చేసాడా లేదా? ఎవడు చేశాడండి? సొంత కొడుకే అభిషాలోము. ఎంత దుర్మార్గుడు అంటే తల్లులతో వ్యభిచారం చేసాడు. సిటీ అంతా చూస్తుండగా, ఆ మేడ మీద నుంచి అందరు చూస్తుండగా వ్యభిచారం చేయండి. తల్లులతో వ్యభిచారం చేసే కొడుకులు మీరు చూసారో లేదో? ఐ హావ్ సీన్ సచ్ పీపుల్. ఏంటండి, తల్లితో కొడుకు వ్యభిచారం చేయడానికి లేరు అనుకుంటున్నారా? ఉన్నారు. కూతురుతో వ్యభిచారం చేసిన తండ్రులు అమెరికా దేశంలో ఉండేది ఒకప్పుడు ఈ జాజ్యం. ఇవాళ భారతదేశంలో కూడా వచ్చింది. ఇవాళ భ్రష్టులండి, భ్రష్టులు. దావీదు ఎక్కడో రహస్యంగా తప్పు చేశాడు, వాళ్ళ కొడుకు ఎక్కడ చేసాడండి? బాహాటంగా చేశాడు. తర్వాత పగటియందు వాడు వారితో శయనించును. పగటియందు మళ్ళీ పట్ట పగలు అందరూ చూస్తుండగా తప్పు చేసాడండి వాడు. నీవు ఈ కార్యం రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా, ఇశ్రాయేలీయులందరూ చూస్తుండగా పగటియందే నేను చెప్పిన దాన్ని చేయించు. పగటియందే చెప్పిన దాన్ని చేస్తున్నాను. దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెన్ టు డేవిడ్ అండి. దావీదు జీవితంలో అయితే భయంకరమైన స్థితి అండి. బైబిల్ గ్రంథంలో మాట, పొరుగు వాని భార్యను కూడువాడికి అలాగే మూడుతుందట. అండ్ నువ్వు ఏ తప్పు చేస్తున్నావో అదే నీకు సంక్రమిస్తుంది. ఎదుటివాడు ఆశీర్వాదాలు దొంగిలిస్తే నీ ఆశీర్వాదాలు పోతాయి. ఎదుటివారి కుటుంబాన్ని కీడు చేస్తే నీ కుటుంబానికి కీడవుతుంది. మంచి చేయండి, నేను షార్ట్ సేయింగ్స్లో రాశాను. సహాయం చేయండి, మీకు సహాయం దొరుకుతుంది. మంచి చేయండి, మీకు మంచి జరుగుతుంది. కీడు చేస్తే మీకు కీడు జరుగుతుంది. ప్రేమించండి, మీరు ప్రేమించబడతారు. ద్వేషించండి, మీరు ద్వేషించబడతారు. షార్ట్ సేయింగ్స్ రాశాను నేను. చాలా జాగ్రత్తగా ఆలోచించేసుకోండి. ఇక్కడ 5వ పాయింట్ ఏంటంటే, దేవుని కృప దూరం కాదు. అంటే ఎంత భ్రష్టత్వంలో కూడా దేవుడు అంత కృప కలిగిన వాడు. ఆలోచించండి, దేవుని కృప దూరం కాదు. ఏంటి, నేను నిదాన్ని చెప్పాను, పెద్ద ఆయన నాతో మాట్లాడుతుంటే ఆయనతో మాట్లాడితే చెప్పాను, సార్ దేవుడికి నేనంటే చాలా ఇష్టం సార్ అని చెప్పి. ఎలా చెప్తున్నారు సార్ అని. దేవుడికి చెప్పాను, సార్ నేను దేవుడా నువ్వు ఆశీర్వాదం ఇవ్వకపోయినా నీ సేవే చేస్తాను, ఆశీర్వాదం ఇచ్చినా నీ సేవే చేస్తాను. ఒరే నా పని చెయ్యొద్దురా అన్నా మీ పని చేస్తాను ప్రభా, ఎంతకంటే నాకు ఇంకెట్ తెలియదు ప్రభా అని చెప్పాను. దేవుడికి నేనంటే చాలా ఇష్టం అండి అని చెప్పాను. నేనే కాదండి, మీరన్నా చాలా ఇష్టం. దేవుడికి మీరు ఇష్టలు కాబట్టి ఇంకా బ్రతుకున్నారు, లేకపోతే ఎప్పుడో మీరు చచ్చిపోవాలి. దేవుడికి మీరు ఇష్టలు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు ఇవాళ, లేకపోతే మీ బతుకు ఎప్పుడో ఎండ్ అయిపోవాల్సింది. చెప్తున్నాడు ఇక్కడ, దేవుని కృప నీకు దూరం కాదంటున్నాడు. అదే 2వ సమూయేలు 7:14-15 వచనాలు. నేను అతనికి తండ్రినై ఇందును, నేను అతనికి తండ్రినై ఇందును, అతడు నాకు కుమారుడై ఇండును, అతడు నాకు కుమారుడు ఏంటుడు, అతడు పాపము చేసిన ఎడల, అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోను, నరుల దండముతోను, మనుషులకు తగులు దెబ్బలతో, మనుషులకు కలిగి దెబ్బలతోను అతను శిక్షిస్తాను గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు, నేను కొట్టివేసాను చూసావా, నేను తగిలేసాను చూసా, తీసేసాను కూడా సౌలుకి నా కృప దూరమైనట్లు, ఆడికి నా కృప దూరం అయిపోయింది కదా, అతనికి నా కృప దూరం చేయను, అలాగునా నీకు దూరం చేయను అంటాడు. ఎవరికండి? దావీదుకి చెప్తాడు. సౌలు తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు, యోధా తప్పు చేశాడు, పేతురు తప్పు చేశాడు, విక్టర్ ప్రభాకర్ తప్పు చేశాడు. దేవుని కృప నాకు దూరం కాలేదు. దేవుని కృప పేతురికి దూరం కాదు. ఎప్పుడండి అది? నీవు పశ్చాత్తాపం పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, నీ తప్పును తెలుసుకున్నప్పుడు, విధేయతగా వచ్చినప్పుడు. అంటే నేను ఎవరికైనా కీడు చేస్తే అనిపిస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ అడిగాను, సార్ మేము లేదా బాధ పెట్టుంటే క్షమించండి సార్ అని అడిగాను. చిన్న పిల్లలు కూడా అడిగానండి. నన్ను నేను ఎప్పుడు సరి చేసుకుంటాను ప్రభు దగ్గర. ఆ ప్రభు అనే అర్థం మీద నిలబడి నన్ను నేను ఎప్పుడూ సరి చేసుకుంటాను.
నీ మటుకు నువ్వు రైట్ అని ఎప్పుడైతే అనుకున్నావో నువ్వు కరెక్ట్ మార్గంలో లేవని అర్థం. ఒక ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, తుదకి నాశనానికి నడిపించుస్తుంది. కనుక దేవుని కృప మిమ్మల్ని విడిచిపోదు. మీ పాపం మిమ్మల్ని నాశనం చేయదు, మీరు చేసిన తప్పులు మిమ్మల్ని నాశనం చేయదు. అదే దావీదు అంటున్నాడు, మరణము పొందినంతగా నీవు నన్ను శిక్షించావు కానీ మరణానికి అప్పగించలేదు. లాస్ట్ అండి, నీతిమంతులకు మేలు. సామెతలు 13:21. కీడు పాపులను తరుమును, కీడు అనేది పాపులు తరిమేస్తుంది, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. నీతిమంతుడు అనేవాడికి మేలు ప్రతిఫలంగా వస్తుంది. రెండు భాగాలు ఇక్కడ. మొదటి చదువు మళ్ళీ. కీడు పాపులను తరుమును, దుష్టుడు తరమకుండగానే వెళ్ళిపోతాడు. ఆయన తరమవసరం లేదు, ఆడంటే ఆడిపోతాడు. మీ జీవితంలో చూడండి, చాలామంది దుష్టులు మీకు తెలియకుండానే మీ జీవితంలోంచి వెళ్ళిపోతారు. అలాగే చర్చిలో చూడండి, దుష్టులండి మన వెళ్ళిపోమని చెప్పాలి, వాళ్ళని రాలిపోతాడు చర్చిలో వదిలేసి. దుష్టుడు కీడు పాపులను తరుమును, పాపని తరిమేస్తుంది, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. నీవు నీతిగా జీవిస్తే నీకు దేవుడు ఏమంటున్నాడమ్మా, మేలు నీకు ప్రతిఫలం. ఏం మేలు అండి? ఆరోగ్యంగా ఉంటాం, కొంతకాలం హ్యాపీగా జీవిస్తా. ఏంటి ఇవాళ ఆలోచించండి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేనే మీకు సాక్షినండి. 73 సంవత్సరాలు, బీపీ లేదు, షుగర్ లేదు, హ్యాపీగా జీవిస్తున్నాను, ఆరోగ్యంగా జీవిస్తున్నాను, దేవుని సేవ చేస్తున్నాను, నా సాక్ష్యాన్ని చెప్తున్నాను, నా జీవితంలో చేసే ఇతరులకు చూపిస్తున్నాను. కనుక రెండో భాగం చదవమా. నీతిమంతులకు మేలు ప్రతిఫలం, నీతిమంతులకు మేలు ప్రతిఫలం ఉంటుంది. కీడు గురించి ధ్యానించాం, మేలు కూడా నీకు ఉంటుంది. ఇప్పుడు నిర్ణయించుకోవాల్సిన నువ్వు కీడు చేస్తూ జీవిస్తావా, మేలు చేస్తూ జీవిస్తావా? నన్ను ఎవడేం చేయలేడని అనుకుంటున్నావా? ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుంది ఎవరు మట్టుకు వారు. ఎవరు అటు ఇటు కదలకండి, పక్కలో చూడకండి ఎవరు కూడా. మీ గురించి మీరు ఆలోచన చేసుకోండి. ఇవాళ దేవుడు స్పష్టమైన సందేశం నాకు ఇచ్చాడండి. ఈ మెసేజ్ నాకు, ఈ సందేశం మీకు, ఈ ప్రపంచానికి సందేశం. నీవు మేలు చేస్తే తల్లి, దేవుడు నీకు మేలు ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు. నువ్వు కీడు చేసినట్లయితే నువ్వు తప్పించుకోలేవు, దాన్ని ఇక్కడ అనుభవిస్తావని చెప్తున్నాడు. ఒకవేళ ఇవాళ నీ దృష్టికి నువ్వు నేను కీడు చేసిన వాడిని అనిపిస్తే మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. దేవుడు ఆ శిక్షలు మిమ్మల్ని విడిపిస్తాడు. ఇవాళ మీ పైన గుదిబండగా ఉన్న సమస్యలు దేవుడు తీసివేస్తాడు. దావీదు జీవితం మీకు సాక్ష్యం అండి. దావీదు మహాభయంకరమైన తప్పు చేశాడు, హత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు. దావీదు గురించి రాయబడిన మాట ఏంటంటే, దావీదు తప్పుని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టాడు అన్నాడు. అందుకే కనికరించబడ్డాడు. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడండి దావీదు గురించి. నా కుమారుడైన దావీదు బెత్షెబా విషయంలో తప్ప మరి ఏ విషయంలోని తప్పు చేయలేదు అన్నాడండి. అయినా సరే దావీదుకి ఆ దేవాలయం కట్టే కృపదేవుడు ఇవ్వలేదండి, సొలొమోనుకి ఇచ్చాడు. ఆలోచన చేసుకో తల్లి, నువ్వు పడుతున్న బాధలు, సహోదరుడా నువ్వు పొందుతున్న హింసలు, ఒత్తిడులు కేవలం నీ పాపాన్ని బట్టి సంక్రమించినవే తప్ప ఒకరిని బట్టి నీకు వచ్చినవి కాదు. నా భర్తను బట్టి నాకు రోగాలు వస్తాయని భార్యలు అనుకోకండి దయచేసి. నీ పాపము నిన్ను వేధిస్తుంది తప్ప నీ భర్త వల్ల కాదు. అది మారు మనసు పొందండి, దైవభయం కలిగి జీవించండి. భూమి మీదే మన ఫలాలు అనుభవిస్తాను. నేను అనుభవిస్తున్నాను తల్లి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా జీవితంలో కష్టాలు లేవా పాస్టర్ గారు? ఉన్నాయి. బాధలు లేవా పాస్టర్ గారు? ఉన్నాయి. అయినా హ్యాపీగా జీవిస్తున్నాను. కారణం ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడు. వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడండి. నేను నీ పక్షంగా ఉన్నాను తల్లి, నీకు విరోధం ఎవరైనా అడుగుతున్నాడు. నీ కుటుంబ సమస్యలు తీర్చిదిద్దే దేవుడే యేసు దేవుడు. నీ కుటుంబానికి శాంతినిచ్చే దేవుడే యేసు దేవుడు. నీ తప్పులు క్షమించే దేవుడే యేసు దేవుడు. ఆ పక్కింటి ఆవిడ మాట్లాడుతుంటే నేను చెప్పాను, అమ్మా తప్పులు క్షమించిన దేవుడు నీ అప్పులు కూడా క్షమిస్తాడమ్మా అని చెప్పానండి. ఆవిడ ఎంతో ఆదరణ పొందిందండి. అయ్యగారు మీ మాట నన్ను చాలా ఆదరించిందండి. నీ పాపాలే క్షమించే దేవుడు నీ ఆర్థిక ఇబ్బందులు తీసివేయడా తల్లి. తన స్వకీయ కుమారుని నీ కొరకు బలిగా ఇచ్చిన దేవుడు నీకు ఏ మేలు చేయకుండా ఉంటాడు తల్లి. మనకు శిక్షలు తెచ్చుకుంటున్నాం, మన బుద్ధిహీనతను బట్టి, మన అహంకారాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి శిక్షలు తెచ్చుకుంటున్నాం తల్లి. పాస్టర్ గారు ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడండి. పాస్టర్ గారు నాకు విడుదల కావాలండి పాస్టర్ గారు. ఇంతవరకు నేను రైట్ అనుకుంటున్నాను పాస్టర్ గారు,
కానీ నేను రైట్ కాదని పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు. నా గురించి ప్రార్థన చేయండి అన్నవాళ్ళు మీ కుడి హస్తం చూపించండి, మీ గురించి ప్రార్థన చేస్తాను. సిగ్గుపడవలసిన పని లేదు తల్లి. అమ్మ దేవుడు కృప కలిగిన వాడు తల్లి, నీ చేతులు దేవుడు నన్ను శిక్షించుంటే నేను ఎప్పుడు నాశనం అయిపోయాను తల్లి. నా పాపాలు దేవుడు లెక్క పెట్టి, నా దోషాలు దేవుడు లెక్క పెట్టి నేను ఎప్పుడో నాశనం అయిపోయామండి. ఇంత పనికి మాలిన వాడిని దేవుడు నన్ను క్షమించి కరుణించి కనికరించి వాడుకుంటున్నాడు తల్లి. చేతులెత్తిన బిడ్డలందరికీ దేవుడు చెప్తున్నాడు, అమ్మా నీ బాధను తీసివేస్తాను, నీ నిందను తీసివేస్తానని చెప్తున్నాడు దేవుడు. నీకు నెమ్మది ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. లోబడదాం దేవుడికి, మన తప్పులు సరి చేసుకుందాం. మరెన్నడూ నా మార్గాలకు మనం వెళ్ళొద్దు తల్లి. దేవుడు తన శాంతిని మీకు ఇస్తానని చెప్తున్నాడు. మహాపురుషుడు తండ్రి యేసయ్య కృపమేడ ఈ బిడ్డలతో పాటు నేను కూడా చేయెత్తున్నాను తండ్రి. నన్ను కనికరించిన తండ్రి, నన్ను క్షమించిన దేవుడా, ఈ బిడ్డలు కనికరించి క్షమించి వారి స్థితిగతులను మార్చి మీ సాక్షులుగా బిడ్డలు జీవింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.